హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? వీడియో చేసి చాలా రోజులు అయింది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా ఇప్పుడు చేసింది అయితే కాదు, చాలా రోజులు అయిందనమాట చేసి పెట్టి, కానీ అప్లోడ్ చేయలేదు. ఏం చేశానంటే బెల్లం అన్నం అయితే చేసా ఫ్రెండ్స్. బియ్యము అవి సగ్గు బియ్యం ఉంటాయి కదా, అవి రెండు మంచిగా కడిగి పెట్టేసుకున్న, నానబెట్టాను అనమాట. నానబెట్టిన తర్వాత ఇప్పుడు అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసా ఫ్రెండ్స్. పాలు పోసేసాను అందులోనే. ఇప్పుడు వచ్చేసి ఇంకా బెల్లం అయితే నూరుతున్నా ఫ్రెండ్స్, నలగొడుతున్నాను. సౌండ్ చేసి టీవీ చూసుకుంటా అక్కడ అన్నం అయ్యేలోపు ఇక్కడ బెల్లం అయితే దంచుతున్నా. ఈ బెల్లం ఊరి నుంచి తీసుకొచ్చింది ఫ్రెండ్స్. భలే అంటే బాగా తియ్యగా ఉందనమాట స్వీటు. ఎంత స్వీట్ అంటే అంత స్వీట్, బాగుంది. చాలా రోజులు అయింది ఫ్రెండ్ తీక వీడియోలు. ఎప్పుడైతే నేను వీడియోలు తీయకుండా ఉండి ఇప్పటి నుంచి అయినా కంటిన్యూగా చేద్దాము, వీడియోలు కంటిన్యూగా తీసి పెడదామని అనుకుంటాను, అప్పుడు కుదరదనమాట. అది ఉల్టా అయ్యిద్ది. వీడియోలు కంటిన్యూగా పెట్టాలనుకున్నప్పుడు అది ఉల్టా అయ్యిద్ది, ఏదో ఒకటి వస్తుంది. బాగా లేకుండా ఉంటాము, ఏదో ఒకటే ఫ్రెండ్స్. నాకైతే ఒంట్లో బాగాలేదు, అందుకే ఈ మధ్య వీడియోలు తీయట్లేదు. తీస్తా, ఇప్పటి నుంచైనా తీయటానికి ట్రై చేస్తా. ఈ వీడియో అయినా ఎప్పుడో తీసి పెట్టింది ఉండేసరికి అప్లోడ్ చేస్తున్నా. మరి మొత్తానికి లేట్ అయిపోయింది కదా, చేయకపోతే బాగుండదేమో అన్నట్టు. కొంచెం అన్నమే ఫ్రెండ్స్, ఎందుకంటే వీళ్ళు తినరని ఒక గ్లాసు కూడా ఉన్నాయో లేవో బియ్యం. అందుకే కొంచెం అంటే కొంచెం మంచిగా ఉడుకుతుంది. ఎప్పుడైనా మనం బెల్లం అన్నం వండుకునేటప్పుడు సగ్గుబియ్యం వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుండుద్ది. బియ్యము పాలు వేసి ఉడకబెట్టి ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకోవాలా. అదే ఊర్లో అనుకో తెడ్లు ఉంటాయి కదా, తెడ్డుతోటి బాగా తిప్పేస్తే మెత్తగా అయిపోయిద్ది అన్నం. గెంటితోనే తిప్పుతున్నా. పచ్చి కొబ్బరి వేసే చూడండి. ఇక్కడేమో ఇలాచి దంచేస్తున్నా. ఆలుక్కాయలు కూడా 3. చిన్నప్పుడు అయితే ఆలుక్కాయలు అస్సలు నచ్చేది లేదు నాకు, కానీ ఇప్పుడు తింటున్నా. ఆలుక్కాయ స్మెల్ కానీ అది పంటి కింద పడితే అస్సలు నచ్చేది లేదు. ఇవి ఆలుక్కాయలు కూడా ఊరి నుంచి తీసుకొచ్చినాయి, ఇక్కడ కొన్నాయి అయితే కాదు. చూడండి, మంచిగా మెత్తగా అయిపోతే అన్నం బాగుంటుంది అనమాట. నేను ఎప్పుడో అంటే నాకు ఇష్టము, కానీ చెయ్యను అనమాట. ఎందుకంటే వీళ్ళు తినరని చేయను. ఎప్పుడో ఒకసారి గట్టి పట్టుదలతో చేస్తా, కొంచెమే చేస్తా. అంటే కొంచెం తినేటట్టు, మరి ఓవర్గా తినటం, వాళ్ళకి నచ్చకుండా ఉండటం ఇదంతా ఏం లేకుండా కొంచెమే చేస్తానన్నమాట. చూడండి, ఈ బెల్లం అరిసెలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అరిసెలు బెల్లమే కావచ్చు ఇది, ఎందుకంటే స్వీట్ బాగుందన్నమాట, తియ్యగా ఉంది. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది. ఇంతే ఫ్రెండ్స్. అప్పట్లో అయితే ఇట్లే చేసేవాళ్ళు, ఇప్పుడేమో నెయ్యి వేస్తున్నారు, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి వేస్తున్నారు, వెరైటీలు చేస్తారు. కానీ అప్పుడైతే ఎక్కువ ఇట్లానే చేసేవాళ్ళు. ఇందులో పప్పు చేసుకుంటే మటుకి గట్టిపప్పు బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, అన్నం అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.